ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ రూమ్ లో ఒక కత్తితో వచ్చాడు అనుకో, ఆయన చేతిలో క్యాలెండర్ లేదు, గడియారం లేదు, కేవలం ఒక పాసం మాత్రమే ఉంది. ఆయన ఎవరో అర్థమైందా? యమధర్మరాజు. ఆయన నీ దగ్గరకు వచ్చి పదబాబు టైం అయిపోయిందంటే నువ్వేం చెప్తావురా? సార్ ప్లీజ్ సార్, నేను జనవరి 1 నుంచి మారుదాం అనుకున్నా, కొత్త బిజినెస్ ప్లాన్ వేసి జిమ్కి వెళ్దాం అనుకున్నా, నేను దెంగి తినాల్సింది చాలా ఉంది, నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి అని అడుగుతావా? నీ ఏడుపు విని ఆయన కరుగుతాడా? సర్లే పాపం వీడు జనవరి 1 కోసం వెయిట్ చేస్తున్నాడు కదా, అప్పటిదాకా ఆగుదాం అని వెనక్కి వెళ్తాడా? వెళ్ళడు. ఆయనకి జనవరి 1తో పని లేదు, నీ సోమవారంతో పని లేదు. ఆయన లెక్కల్లో నీ ఆయుష్ అనే దారానికి ముడి పడిపోయింది అంతే. మరి ఏ ధైర్యంతో నువ్వు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నావు? నీ జోబీలో ఏముందో నీకు తెలుసు, నీ బ్యాంకులో ఏముందో నీకు తెలుసు, కానీ నీ గుండె అని గడియారంలో ఇంకా ఎన్ని నిమిషాలు ఉన్నాయో నీకు తెలుసా? ఒక్కసారి ఊహించుకో, రేపు ఉదయం నువ్వు లేవలేదు అనుకో, నీ మంచం చుట్టూ జనం ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారో తెలుసా? పాపం చాలా తెలివైనోడు, చాలా సాధిద్దాం అనుకున్నాడు, కానీ ఏది మొదలు పెట్టకుండానే పోయాడు అని జాలి పడతారా? ఆ జాలి నీకు అవసరమా? నీ టాలెంట్, నీ కళలు అన్నీ నీ శవంతో పాటు మట్టిలో కలిసిపోవాలా? నీకు ఆ అదృష్టం ఉంటే రేపు నువ్వు ఉదయం లేస్తావు, లేకపోతే ఇదే నీ ఆఖరి రాత్రి అవ్వచ్చు. టైం లేదురా, అస్సలు టైం లేదు. ఆ యమధర్మరాజు తలుపు తట్టక ముందు నువ్వు గెలిచి చూపించాలి. చావు వచ్చేలోపు చచ్చిన చెరుకుని పేరు సంపాదించాలి. క్యాలెండర్ని కాల్చే, గడియారాన్ని పగలగొట్టి ఈ క్షణం, ఈ సెకండ్ ఇదే నీది. నిన్ను నువ్వు గెలవాలంటే ఇప్పుడే మొదలుపెట్టు. జనవరి 1 కాదు, నువ్వు మారిన రోజే నీకు పండగ. లే, ఇప్పుడే లే, నీ కథను నువ్వే రాయి, ఎమ్ముడు రాసే లోపు.